తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా కొనసాగుతున్న 12 గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముంబైలో జరిగిన అధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాలపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్ర సర్కార్ ఆ గ్రామాలు తమవేనని ప్రకటించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం పరిధిలోకి వచ్చే పరందోళి, ముఖద్దంగూడ, మహారాజ్గూడ, కోట, అంతాపూర్, ఇంద్రానగర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరీ, లెండిగూడ, పద్మావతి నగర్ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. కానీ భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉన్నాయనే కారణంతో 1987 ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిని చంద్రాపూర జిల్లా జీవిత తాలూకాలో చేర్చుకోవడంతో వివాదం ప్రారంభమైంది. అప్పట్నుంచి ఈ గ్రామాల్లో అమలయ్యే పథకాల్లో ఇరు ప్రభుత్వాల భాగస్వామ్యం కొనసాగుతోంది. రాజకీయంగానూ ప్రతి గ్రామానికి 2 సర్పంచులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ఈ 12 గ్రామాల వివాద పరిష్కారంపై అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసివేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోకే వస్తాయని తేల్చింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్లో ఉంది. తాజాగా ఆ 12 గ్రామాల్లో మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులకు సూచించడంతో ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆ సీఎం నిర్ణయాన్ని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించడమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న 672 గ్రామాలను సైతం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర పరిధిలోకి వెళ్లబోమని, తెలంగాణలోనే ఉంటామని పలు గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి మరియు పరందోలి, మహారాజ్గూడ గ్రామ ప్రజలు మహారాష్ట్రలోకి విలీనం కావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ పిల్లలందరూ కూడా తెలంగాణలో తెలుగు మీడియంలో చదువుతున్నారు. మరియు వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ చాలా వరకు తెలంగాణలో వివాహం చేసి ఉన్నారు. ఇలా పట్టాలు కూడా ఈ పోయిన సంవత్సరం కేసీఆర్ పీరియడ్లో కూడా పోడు పట్టాలను ఈ గ్రామాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. जो है अपने स्टेट के जो आसिफाबाद डिस्ट्रिक्ट के उन्होंने दया करके हमारे को तेलंगाना में ही रखने का, और सीएम जो भी है अपने नेता वो सब ने डिसाइड करके हमारे को यही पे रखने का है. दया करें हमारे पर, क्योंकि हमारे को महाराष्ट्र में नहीं जाने का. रहने वाले प्योर तेलंगाना के है तो हमारे को सभी सहूलत तेलंगाना के. महाराष्ट्र वाले बोल रहे हमारे को महाराष्ट्र आओ बोल के, हम नहीं जाते. हमारे का पूरा अन्नदाता देने वाले तेलंगाना सरकार है. हमको जॉब मिलता है, पट्टा मिलता है, और जिसकी शादी है उनका वो शादी वाले बच्चों को भी पैसे मिलते हैं, और सब व्यवस्था है. इधर से हमारे को तेलंगाना का बच्चे का शिक्षण तेलंगाना में करते हैं. महाराष्ट्र में हमारे को कुछ नहीं मिलता है. जय तेलंगाना. నాకు తెలంగాణ కావాలి, మహారాష్ట్ర వద్దు. నాది పట్టా ఉన్నాయి, నాది రేషన్ కార్డు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్నాయి తెలంగాణ. మహారాష్ట్రకి ఏం లేవు. ఆదిలాబాద్ ఎంపీగా భాజపాకే చెందిన గోడం నగేష్ ఎంపీగా ఉండటం, మహారాష్ట్ర సహా కేంద్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వాలే ఉన్నందున దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.